నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం ఇప్పుడు మీరు విన్న ఈ యొక్క సైరన్ సౌండ్లు ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఇప్పుడిప్పుడే గ్రోత్ కారిడార్గా చెప్పబడుతున్నటువంటి బాచుపల్లి, ప్రగతి నగర్, మల్లంపేట, నిజాంపేట ఈ 4 ప్రాంతాలకు కూడా ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్స్ వినిపిస్తుంది. అంటే ఎందుకు ఈ అలార్మింగ్ సిచ్యువేషన్స్ అంటే చుట్టూతా ఉన్నటువంటి పారిశ్రామిక వాడల యొక్క పొల్యూషన్ అది మితిమీరిపోతోంది, యథేచ్ఛగా బరితెగిస్తోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏకంగా నిద్రపోతున్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క అంటే చర్యలు తీసుకోకపోవటం, వాళ్ళ యొక్క నిర్లక్ష్యత ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అంటే సాయంత్రం అయినా, రాత్రైనా, పగలైనా ఏ సమయంతో తేడా లేకుండా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వ్యర్థాలను యథేచ్ఛగా గాల్లే కలుపుతున్నాయి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫార్మా కంపెనీలు. అంటే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే ముసలి వాళ్ళ వరకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఆయా పరిసర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి నేపథ్యం. అక్కడ ఇప్పటికే బాచుపల్లిలో సుదీర్ఘంగా కొన్ని నెలల తరబడి, ఏళ్ల తరబడి ఫ్లైఓవర్ నిర్మిస్తూనే ఉన్నారు. ఆ రోడ్డు మీదకి కాలు పెడితే మొత్తం దుమ్ము ధూళితో నిండిపోతోంది. అసలు బయటికి అడుగు తీసి అడిగేసే పరిస్థితి లేదు. ఒకవైపు ట్రాఫిక్ సమస్య, మరోవైపు ఈ ధూళి సమస్య. ఇవన్నీ కట్ చేస్తే ఇప్పుడు అక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అతి పెద్ద గ్రోత్ కారిడార్గా ఇప్పుడిప్పుడే జనబాహుల్యం అంటే పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ రెసిడెన్షియల్ జోన్గా మారిపోయింది. కొన్ని లక్షల కుటుంబాలు ఇప్పుడు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా బాచుపల్లి మారుతోంది. అది వాసవి అర్బన్ తీసుకున్నా, లేకుంటే అర్బన్ రైజ్ తీసుకున్నా, లేదంటే ఇంకా చాలా పేర్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల పేర్లు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్నీ కూడా ఇప్పుడు అక్కడ బాచుపల్లిలో కొలువైనటువంటి పరిస్థితి. ఒకవైపు ఎడ్యుకేషనల్ హబ్గా కూడా బాచుపల్లికి పేరుంది. అట్లాగే నిజాంపేట్, ప్రగతి నగర్ ఆ ప్రాంతాల్లో లక్షలాది ఐటీ కుటుంబాలు, లేకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, అట్లాగే ప్రైవేట్ జాబులు చేస్తా, లేకుంటే కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి. చాలా వరకు నివాస గృహాలు, పర్మనెంట్ హౌసెస్ కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొని కొంత ప్రశాంతత వాతావరణంలో ఉండొచ్చు అనే ఉద్దేశంతో స్పష్టంగా కొంత నగర శివారులో కొనుక్కున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ విష వాయువులు నిజానికి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. రాత్రి అయితే చాలు కనీసం ఇంట్లో పడుకున్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరి బిక్కిరి లేచి కూర్చోవలసినటువంటి పరిస్థితి. మరోవైపు ఎటువంటి శ్వాసకోశ జబ్బులు వస్తాయి, లేకుంటే ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు కానీ, లేకుంటే వాళ్ళ పేరెంట్స్ కానీ బిక్కుమంటున్నటువంటి పరిస్థితి. ఇది ఏ ఒక్క రోజో, ఈ రోజో, లేకుంటే నిన్నో మొన్న వచ్చినటువంటి సమస్య కాదు. దాదాపుగా గత 2-3 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతాలకు పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. గతంలో ప్రగతి నగర్ విషయం తీసుకున్నా, లేదంటే కనుక నిజాంపేట విషయం తీసుకున్నా, అక్కడ ఫార్మా కంపెనీలు రాత్రి 8-9 అవ్వగానే పెద్ద ఎత్తున చీకటి మాటున వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ వ్యర్థాలను గాల్లోకి కలిపేస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక పంజెంట్ స్మెల్ లాగా, ఒక రకమైనటువంటి ఒక కెమికల్ వాసనలు అక్కడ ఆ పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా అలుముకునే పరిస్థితికి వస్తుంది. పెద్ద ఎత్తున బయట అడుగు తీసి అడుగు వేయలేనటువంటి దుస్థితికి నెలకొంది. అది స్పష్టంగా విజువల్స్ రూపకంలో ఏ కంపెనీల నుంచి బయటికి వెలువడుతున్నాయో ఇప్పుడు సోషల్ మీడియా వేదికల ద్వారా ఆ యొక్క స్థానిక ప్రజానీకం అంతా గగ్గోలు పెడుతున్నా కనీసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏ ఒక్క చర్య తీసుకున్నటువంటి పాపాను పోలేదు. కనీసం వాళ్ళకు నోటీసులు సర్వ్ చేసినటువంటి పాపాను పోలేదు. గతంలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలని డాక్టర్ రెడ్డీస్ కానీ, లేదంటే చాలా వరకు ఫార్మా కంపెనీలన్నింటినీ కూడా మేము షిఫ్ట్ చేస్తాము అని స్పష్టమైనటువంటి ఆదేశాలు గతంలో అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇచ్చారు, బహిరంగ సమావేశాలు చెప్పారు. అయినప్పటికీ అటువంటి ఆచరణ నోచుకునేటువంటి ఒక హామీలుగానే ఉన్నాయి అవన్నీ కూడా. అయితే ఇప్పుడు సీన్ కట్ చేసి ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకం అంతా మొరపెట్టుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు తరలించండి అని. కానీ సోషల్ మీడియాలో ఒక భిన్న వాదన తెర మీదకి వస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ చూడండి ఒకసారి ఎట్లా జరుగుతుందో. ఇది చూడండి, టాక్సిక్ కెమికల్ స్మెల్ దట్ గ్రిప్డ్ బాచుపల్లి, మల్లంపేట్, నిజాంపేట్, ప్రగతి నగర్, మియాపూర్ అండ్ నియర్ బై ఏరియా సిన్స్ 9th October కంటిన్యూస్ టు కాజ్ సివియర్ డిస్కంఫర్ట్. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఆయా ప్రాంతాలు మల్లంపేట కానీ, బాచుపల్లి కానీ, నిజాంపేట కానీ, ప్రగతి నగర్ కానీ, మియాపూర్ కానీ ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు గత 9 October నుంచి కూడా సివియర్గా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎవరు ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇటువంటి పోస్టులు చాలా వరకు బహిరంగంగా కనిపిస్తున్నాయి. ఇది లహరి గ్రీన్ పార్క్ అనే ఒక బిల్డింగ్ నుంచి తీసినటువంటి విజువల్స్, అక్కడ క్యాప్చర్ అయినటువంటి విజువల్స్, ఇళ్ల మధ్యలోనే ఉన్నటువంటి పరిశ్రమల నుంచి వెలువడుతున్నటువంటి వ్యర్థాలు. ఒకసారి మీరు చూడవచ్చు ఆ వ్యర్థాలు ఎట్లా వెలువడుతున్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ యొక్క పొగ రూపంలో మొత్తం గాలిలోకి గలుస్తుంది. అంటే పూర్తిగా
అంటే అక్కడ ఉన్నటువంటి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం కాస్త ఇవాళ ఇటువంటి వ్యర్థాలతోటి నిండిపోతున్నటువంటి నేపథ్యం మనకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఒక్క జనవాణి యాప్లోనే 300కు పైగా ఫిర్యాదులు స్థానిక ప్రజల నుంచి వెల్లువెత్తినాయి అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల యొక్క ప్రజల యొక్క సీరియస్నెస్ ఎంత మేర ఉంది అని. అంటే అక్కడ సమస్య ఎంత తీవ్రతరంగా ఉందో మనకు అర్థమవుతుంది. అంటే దాదాపుగా 300 పైచిలకు కంప్లైంట్లు ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు ఇచ్చారు. జనవాణిలో కంప్లైంట్ చేస్తున్నారు, ఆన్లైన్లో వాళ్ళు పోస్టులు పెడుతున్నారు, వీడియోలు తీసి పెడుతున్నారు. ఏకంగా కొన్ని పేజెస్ అయితే బాచుపల్లి బజ్జని లేకుంటే మియాపూర్కి సంబంధించినటువంటి కొన్ని పేజెస్ అయితే మాత్రం స్పష్టంగా దీని మీదే పనిచేస్తూ ఉన్నారు. వీటి మీద చర్యలు తీసుకోవడానికి గగ్గోలు పెడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు అండగా నిలబడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా చర్యలు తీసుకున్నటువంటి పాపాన బోల. ఇవాళ కూడా 9 అక్టోబర్ నుంచి 13 అక్టోబర్ వరకు గత 4-5 రోజులుగా ఇదే సమస్య వెంటాడుతోంది. ఇవాళ కూడా చూడండి, ఇవాళ కూడా విజువల్స్ ఫ్రమ్ సాయి అనురాగ్ కాలనీ 11th and 13th అక్టోబర్ మియాపూర్ బాచుపల్లి 11వ తారీఖు 13వ తారీఖు ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత యథేచ్ఛగా ఫ్యాక్టరీ యొక్క వ్యర్థాలు పొల్యూషన్ అంటే అక్కడ ఉన్నటువంటి గాల్లోకి యథేచ్ఛగా కలిసిపోతుంది. ఎవరు అడిగేటోళ్ళు లేరు, అడిగే నాథుడే లేరు. సాయి అనురాగ్ కాలనీ నుంచి తీసినటువంటి విజువల్స్ ఇది 11వ తారీఖు 13వ తారీఖు క్లియర్గా డేట్ టైం కూడా ఉంది. 11వ తారీఖు ఉదయం 10:43కి, 13వ తారీఖు కూడా 10:55కి. అంటే కేవలం 5-10 నిమిషాల డ్యూరేషన్లో గ్యాప్లో తీసినప్పటికీ కూడా పూర్తిగా ఎవరు అడిగే నాతుడు లేదు. ఆ కెమికల్ ఫ్యాక్టరీలో అక్కడ ఉన్నటువంటి కంపెనీలు మొత్తం గాల్లోకి అక్కడ స్మోక్ రూపంలో కలిసిపోతూ ఉంది. ఇంత పొల్యూషన్ బహిరంగంగా జరుగుతూ ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాలు ఏం కావాలి? వాళ్ళ ఊపిరితిత్తుల సమస్యలతో చిన్నపిల్లలు కానీ లేకుంటే వృద్ధులు కానీ వాళ్ళ బతుకులు ఆగమైపోతాయి, చిత్రమైపోతాయి, బతుకులు చిన్న భిన్నమైపోతాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు. సినిమాల్లో చూపించినట్టుగానే సేమ్ కనిపిస్తుంది సినిమా ఇక్కడ. కానీ నిజంగా సినిమాల్లో కనుక ఏ విధంగా అయితే చూపిస్తామో అదే ఇక్కడ రిపీట్ అవుతుంటే కూడా ఇక్కడ ప్రభుత్వం ఏమి పట్టించుకున్నటువంటి నేపథ్యం. మంత్రులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఏం చేస్తున్నారు? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు ఇండస్ట్రీస్లో కొంత ఇండస్ట్రీస్కి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. అందుకని వాళ్ళు ఇంత యథేచ్ఛగా బరితెగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగానే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అండి, నా పేరు నరేష్. నేను కాకతీయ హిల్స్ ప్రగతి నగర్లో ఉంటానండి, ఐడియల్ కిచెన్ బ్యాక్ సైడ్. ఈరోజు డేట్ వచ్చేసి 10th అక్టోబర్ 2025. ఆల్మోస్ట్ 2-3 months నుంచి నైట్ టైం హెవీగా కెమికల్ స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కూడా టైం 11:30 అవుతుంది, హెవీ కెమికల్ స్మెల్ వస్తుంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం ప్రగతి నగర్లో ఎవరు ఉండలేరండి. ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ప్రజలందరూ కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. రాత్రిపూట 11:30 సమయాల్లో కూడా ఇట్లా వీడియోలు చేసి సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కొన్ని ప్రైవేట్ ఆర్మీలాగా పనిచేస్తున్నారు. బాచుపల్లి బజ్ అని, మియాపూర్ బజ్ అని, ప్రగతి నగర్కి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా వేదికలు ఇట్లా వాళ్ళకి కొంచెం ఎక్స్పోజ్ చేయండి, ఈ అంశాన్ని కొంత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, ఖచ్చితంగా ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టాలని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు లేవు. ఇవాళ ఉదయం కూడా ఇందాక చూపించినటువంటి విజువల్స్ లాగా యథేచ్ఛగా ఆ యొక్క వ్యర్థాలు ఎయిర్ పొల్యూషన్ జరుగుతూనే ఉంది. దానికి ఎక్కడ పులి స్టాప్ పడినటువంటి దాఖలాలే లేవు. కాబట్టి ఇకనైనా, ఎందుకంటే ఒకప్పుడు అది ఫ్యాక్టరీలు లేకుంటే ఇండస్ట్రియల్ కారిడార్ అయి ఉండొచ్చు, కానీ జనాభా పెరుగుతోంది, సిటీ కల్చర్ పెరుగుతోంది. సిటీలో జనాభా పెద్ద ఎత్తున కుప్పలు తెప్పలుగా హైదరాబాద్లో జీవనోపాధి కోసం వస్తున్నటువంటి కొన్ని లక్షలాది కుటుంబాలు బతుకు తెరువు కోసం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క హైదరాబాద్ హక్కున చేర్చుకుంటుంది ఆ కుటుంబాలన్నింటినీ కూడా. ఇటువంటి సందర్భంగా అది ఇప్పుడు రెసిడెన్షియల్ కారిడార్ అయిపోయింది. ఆఖరికి హెచ్ఎండిఏ కూడా ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ అని వేలం వేసి మరి ఆక్షన్లో అత్యధిక ధరలను పొందుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి సందర్భాల్లోనైనా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా కొంత జనబాహుల్యానికి దూరంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్కి తరలించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కుప్పలు తెప్పలుగా ప్రాణాలు కోల్పోయి లేకుంటే శ్వాసకోశ రోగాల బారిన పడితే ఖచ్చితంగా ఆ మూల్యం ఎవరూ చెల్లించుకోలేరు, ఏ ప్రభుత్వము చెల్లించుకోలేదు. కాబట్టి స్పష్టంగా దీని మీద దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అయి తీరుతుంది. ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశం మీద దృష్టి సారిస్తారని నమ్ముతూ ఖచ్చితంగా కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చాలా మంది విజ్ఞప్తి మేరకు స్పష్టంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి డిమాండ్ని ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను. సో చూద్దాం నిజంగానే ఎటువంటి యాక్షన్ పీసీబీ నుంచి కానీ లేకుంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ
తీసుకుంటారో వెయిట్ చేస్తుందాం. మొత్తం మీద ఖచ్చితంగా త్వరితగతిన యాక్షన్ తీసుకోవాలని అయితే కోరుకుందాం. మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఆ ప్రాంత వాసులు అయి ఉంటే ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, నిజంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ యొక్క కెమికల్ స్ట్రాంగ్ స్మెల్ పీల్చుకోవడం ద్వారా, లేకుంటే మీకు ఎటువంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయా, పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.